అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'మధుర స్మృతి'. రచన వరివేటి నాగచంద్రావతి గారు. మరి కథలోకి వెళ్దామా? మనం తోటకు పిక్నిక్ వెళ్తున్నామోచ్ అనౌన్స్ చేశారు నాన్న. ఏయ్ 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 ఆ అరుపు మా రఘు గడిది. ఏ ఎమోషన్ అయినా ఇలాంటి కేకల ద్వారానో ఎగురుతూనో వ్యక్తీకరించడం అలవాటు వాడికి. మళ్ళీ ఏమైందిరా? గాబరాగా మా బామ్మ అలివేణమ్మ రానే వచ్చింది. ఆవిడికి ఇలాంటి కేకలు, గంతులు, చిందులు అస్సలు నచ్చవు. ఏం లేదమ్మా, రేపు తోటకి తీసుకెళ్తా అందరినీ అని చెప్పానంతే. నాన్న ఆవిడ్ని శాంతపరిచారు. బామ్మ మొహం కూడా వికసించింది. మాకు ఇప్పటి వరకు స్థిరాస్తి అంటూ ఏమీ లేదు. మా తాతగారి స్నేహితుడు ఒక ఆయన యుఎస్లో ఉన్న కొడుకు దగ్గరికి పర్మనెంట్గా వెళ్ళిపోతూ వారి తోటను అమ్మ చూపితే తాత బామ్మ పోరు పెట్టి నాన్న చేత కొనిపించారు ఈ మధ్యనే. తోట చాలా బాగుంది. చెట్లన్నీ గుమ్మటంగా చూడముచ్చటగా ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఇప్పటిదాకా. తోటను చూసొచ్చి నాన్న దాన్ని వర్ణించి చెప్పిన దగ్గర నుంచి వెళ్ళి చూడాలని అందరూ తెగ ఒపలాట పడుతున్నారు. తోట చూడటం వరకు నాకు ఓకే, కానీ రోజంతా మా బామ్మ కనుసన్నల్లో మెదలాలంటే హెల్. కదిలినా మెదిలినా తప్పులెంచి చివాట్లేస్తూనే ఉంటుంది. ఏం చేస్తాం, తప్పదు. ఆదివారం ఉదయాన్నే కారులో బయలుదేరాం అందరం. వెళ్ళే తోవలో 2-3 చిన్న ఊళ్ళలో పేరు పడ్డ దేవాలయాలు ఉన్నాయి అంటే వాటిని సందర్శించుకున్నాం. అది మా బామ్మగారి కోరికలండి. ఆ తర్వాత తిన్నగా తోటకి చేరుకున్నాం. చుట్టూరా దట్టంగా తుమ్మ చెట్ల కంచె, గట్టి ఇనప గేటు దాటుకుని లోపలికి వెళ్ళింది కారు. డోరు తెరిచి కాలు కింద పెట్టాను. నాన్న మాట అతిశయోక్తి కాదు. ఎంట్రన్స్లోనే తోట చాలా చాలా నచ్చింది నాకు. చెట్లన్నీ నవనవలాడుతూ కవాతుకు సిద్ధమైన జవాన్లులాగా వరుసలు వరుసలుగా తీర్చిదిద్దినట్టు చక్కగా ఉన్నాయి. మా కోసమే ఎదురు చూస్తున్నట్టు తోటమాలి నమస్కారం సార్, రండి అని వినయంగా ఆహ్వానించాడు మమ్మల్ని. ఇతని పేరు అర్జునుడు. మన తోట చూస్తోంది ఇతనే, పరిచయంగా చెప్పారు నాన్న. అర్జునుడు, నైస్ నేమ్. ధనుర్బాణాలు లేవు కానీ అంత దృఢంగానూ ఉన్నాడు అతను. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి మా కోసం శుభ్రం చేసి సిద్ధం చేసిన చోటు చూపించాడు. కింద కొమ్మలు అవి లేకుండా పైన మాత్రం దట్టంగా పెరిగిన మామిడి చెట్టు అది. అర్జునుడు డ్రైవరు కలిసి కారులో మేము తెచ్చుకున్నవన్నీ చకచక అక్కడికి తెచ్చేశారు. అదనంగా అర్జునుడు వాళ్ళ ఇంట్లోని అనుకుంటా 2 ప్లాస్టిక్ కుర్చీలు, 2 కొత్త తాటాకు చాపలు మోసుకొచ్చాడు. చాపల మీద బ్లాంకెట్లు పరిచి కేన్ బుట్టల్లోంచి ఒక్కొక్కటి తీసి బయట పెట్టారు అమ్మ బామ్మ. బ్రేక్ఫాస్ట్ టైం దాటి చాలాసేపు అయిపోయిందేమో, ఆకలి కరకరమంటోంది. రఘుగాడైతే ఇంకా ఎంతసేపు అమ్మా అంటూ కేసరేల్ రోల్ మూత తీసి వేలితో రుచి చూడబోయాడు. ఆ చేతి మీద ఒక్కటేసింది బామ్మ. అమ్మ నవ్వుతూ అందరికీ ప్లేట్లలో టిఫిన్ సర్దిచ్చింది. డ్రైవర్కి, అర్జునుడికి బామ్మ స్వయంగా పెట్టించింది టిఫిన్. బాగా తగ్గించి టిఫిన్ తింటూనే నాన్న, తాత అర్జునుడితో మాటల్లో పడ్డారు. ఫలసాయం, ఎరువులు, బోర్లు, ట్రాక్టర్లు అంటూ అవి ఇవి సర్దుతూ అమ్మ బ్లాంకెట్ మీద కాళ్ళార జాపుకుని కూర్చుని బామ్మ మధ్య మధ్య వాళ్లతో మాట కలుపుతున్నారు. రఘుగాడి చేతిలో అప్పుడే ఐపాడ్ వచ్చేసింది. ముందే తీసేసుకోకపోతే అది నా చేతిలోకి వచ్చేస్తుందని ఆ గడుగ్గాయకి తెలుసు. నేను మెల్లగా లేచాను. మా రంధ్రాన్వేషకురాలు ఆ హై హీల్స్ వేసుకున్నావా అని స్లిప్ అయి పడేదాకా మాట వినవుగా నువ్వు అనో. ఎగిరిగిరిపోతూ ఆ జుట్టేమిటే దిక్కుమాలిన ఫ్యాషను నువ్వును అని ఒక వంకలు పెట్టేలోపు బామ్మగారి దృష్టి నుంచి తప్పుకుని అమ్మకు మాత్రమే చేత్తో సైగ చేసి సెల్ తీసుకుని తోట లోపలి భాగం వైపు నడిచాను. ఆకుపచ్చటి గడ్డి తివాచీ మీద వంకర టింకరగా సాగిన సన్నని కాలిబాట, దారికి 2 పక్కల పూతకు సిద్ధంగా ఉన్న మొగ్గ తొడిగిన మామిడి చెట్టు, మధ్య మధ్యలో ఒక జామ చెట్టో లేదా ఒక సపోటా చెట్టో కొమ్మలో దాక్కుని వీణుల విందుగా కూ అంటున్న కోకిలమ్మ, అందుకు బదులుగా కవ్విస్తూ కొంచెం దూరంగా ఇంకొక కమ్మని కూజితం, జామ చెట్టు మీద పండు కొరుకుతూ రెక్కలు అల్లల్లాడించి నా అందం చూడమంటున్న చిలకమ్మ, ఆ వెనక కంచెపట్టు పక్కన తాటి చెట్టుకు అల్లుకొని విరగబూసిన అడవి పూల తీగలు. ఆహా, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై. కృష్ణశాస్త్రి గీతం ఇలాంటప్పుడు కదువు పాడుకోవాల్సింది.
మీకు పక్షులంటే ఇష్టమా? ఉలిక్కిపడి వెనక్కి చూశాను. నా వయసే ఉన్న ఒక అమ్మాయి, ఎర్ర పువ్వుల పరికిణి, ఇక చిలకాకు పచ్చ ఓణి, మెడలో రంగురంగుల పూసల దండ, చామాను ఛాయ, కళ్ళల్లో చురుకుదనం, మొహంలో స్నేహాన్ని అభిలషించే మందహాసం. అన్నాను అప్రయత్నంగా. అర్జునుడు మా నాన్నే, మేమిక్కడే ఉంటాం. అదిగో దూరంగా చెట్ల మధ్య కనిపించే ఇల్లే మాది అని చెప్పి నాతో రండి, మీకు ఇష్టమైంది ఇంకొకటి చూపిస్తాను ఉత్సాహంగా నా చేయి పుచ్చుకుని ముందుకు తీసుకెళ్ళింది చనువుగా. ఓ మామిడి చెట్టు పెద్దదే, కానీ ఏ గాలివానకో పక్కకు ఒరిగింది. వాలిన కొమ్మల్లో ఒక గూట్లోంచి కిచకిచా శబ్దం. ఆ అమ్మాయి చెప్పినట్టు అతి నిశ్శబ్దంగా అందుబాటులో ఉన్న ఒక చిన్న కొమ్మ పైకెక్కి చూశాను. గూటి లోపల 4 బుల్లి పిట్టలు. లేత నీలిరంగు రెక్కలు వస్తూ ఉన్నాయి. పసుపచ్చని ముక్కులు ముద్దొస్తూ కోకలాడుతున్నాయి చిన్నగా. వావ్! ఇలా చూడగల అవకాశం నిజంగా అపురూపం. ఇక దిగండి, గుసగుసగా అంద అమ్మాయికి. దిగాను. నీలిపిట్ట అంటారు దీన్ని. ఇంకాసేపు ఉంటే తల్లి వచ్చేస్తుంది, వచ్చేసేయండి ఇటు అంది. మేం చేసిన తప్పు తల్లికి తెలియకూడదన్నట్టుగా నేను తల ఊపాను. ముందు ఇంకా చాలా తోట ఉంది, రండి చూపిస్తానంటూ చురుగ్గా ముందుకు నడుస్తూ 15 ఎకరాల పెద్ద తోట. మరీ లోపలికి వెళ్ళిపోతే తిరిగి రాగలనా అని చిన్న అనుమానం ఇందాక. ఇక పర్లేదు, మా వాళ్ళందరికంటే నేనే ముందు తోటంతా చూసొస్తా. ఆ అమ్మాయి వెనకే ఆ ఎగుడు దిగుళ్ళ మట్టి నేల మీద పడుతూ లేస్తూ వెడుతూ అనుకున్నాను ఆనందంగా. మీకు ఒక వింత చూపించనా? ఈ అమ్మాయి చూపించేవన్నీ వింతలేనా? నేను అనకముందే ఆ కొమ్మ వంక చూడండి, మీకు తెలుగొచ్చు కదా అంది. గమ్మత్తుగా చెట్టు కొమ్మ ఒకటి నాకు ఏకత్వం ఇస్తే నే ఆకారంలో ఉంది. దాని పక్కనే ఇంకో కొమ్మ మాలాగా, ఇంకోటి లీలాగా ఆకులు లేకుండా కొమ్మలే అక్షరాలుగా రూపుదిద్దుకుంటున్న స్పష్టంగా కనిపించాయి. వావ్! ఎంత విచిత్రం! చదివారా వాటిని? నవ్వుతూ అడిగింది ఆ అమ్మాయి. అప్పుడు చదివాను కలిపి. నెమలి అన్నాను ఆశ్చర్యంగా. అవును, అది నా పేరే. నేను పుట్టినప్పుడు ఇది ఇంకా లేత చెట్టు. మా తాత ఎంతో శ్రమపడి ఈ కొమ్మల్ని ఇలా జాగ్రత్తగా ఉంచి అక్కడ మాత్రం ఆకులు రానియకుండా మొదలనిచ్చాట. ఉత్సాహంగా చెప్పి తాత ఇప్పుడు లేరు. ఆయనకి నా మీద ఉన్న అభిమానానికి గుర్తుగా ఇది ఉంది అంది నెమలి చివరిగా, స్వరంలో ఆర్ద్రత నింపి. అభిమానం మాట ఎలా ఉన్నా అది కనబరిచిన విధానం, ఆలోచన నిజంగా అమోఘం. రండి, మా ఇంటికి దగ్గరగా వచ్చేసాం, వస్తారా మా ఇంటికి? సంకోచిస్తూ అడిగినట్టు అనిపించింది నాకు. ఎందుకు రాను, పద చూద్దాం. మీ ఇంట్లో ఏమేమి విశేషాలు ఉన్నాయో అన్నాను హుషారుగా. సిమెంట్ రాళ్లతో కట్టిన చిన్న ఇల్లు, ఒకే ఒక్క హాలు, సావడి అంటారట. ఇల్లంతా శుద్ధతో చక్కగా ముగ్గులు పెట్టారు. ఒక మూలన వంట, ఇంకో పక్క పగడక. సామానే లేదు, 2-3 పెట్టెలు మినహా. ఎంత గొప్ప సింప్లిసిటీనో. పెరట్లో మామిడి చెట్టుకు ఆవు ఒకటి కట్టేసింది. దానికో దూడ దగ్గరగా వెళ్ళాం. ఇది మా లక్ష్మి. అవునన్నట్టు తల ఊపింది ఆవు. తోబాయి పేరు రాముడు, దీని ఫ్రెండ్ సీత. సీత ఎవరు? పిలవనా? అదిగో వస్తుంది చూడండి. నెమలి సీత అని పిలుస్తూ ఒక లయలో చప్పట్లు చరిచింది. మామిడి చెట్టు త్వరలోంచి ఉడత ఒకటి తల బయటికి పెట్టి టిక్కుమని చప్పుడు చేస్తూ అటు ఇటు చూసింది. అదిగో అదే సీత. సరే ఇక వెళ్ళే, ఏం పనిలో ఉన్నావో ఏమో అంది నెమలి. గబాలున తల లోపలికి లాక్కుంది సీత. భలే వింతలు, భలే సరదాగా అనిపించింది. నెమలి వాళ్ళ అమ్మ బాగా మేగడ వేసిన పాలిచ్చింది మాకు ఎంతో ఆప్యాయంగా. ఇక్కడికి మనుషులు అట్టే రారు కదమ్మా, ఎవరైనా చూస్తే దీనికి ప్రాణం లేచేస్తుంది, మిమ్మల్ని బాగా విసిగించేస్తుంటుంది అంది కూతుర్ని మురిపంగా చూసుకుంటూ. నెమలిని చదివించలేదా? హఠాత్తుగా అడిగాను. ఎందుకో అడగాలనిపించింది. ఎందుకు చదవలేదు? 7 క్లాసుల వరకు స్కూల్కి వెళ్ళి చదువుకున్నాను. ఇప్పుడేమో అమ్మ దగ్గర వంట చేయటం, ముగ్గులు పెట్టడం, వెన్న తీయటం నేర్చుకుంటున్నాను అంది నెమలి ఆరిందాలాగా. అవునమ్మా, మా బోటి వాళ్లకు అంతకంటే చదువు ఎందుకమ్మా, వచ్చే ఏడాది లగ్నం చేసేస్తాం, మా తమ్ముడే తూర్పున వ్యవసాయం చేసుకుంటున్నాడు అంది వాళ్ళ అమ్మ. ఇక వెళ్దామన్నాను. అలాగే అమ్మకు బిందె నీళ్ళు తెచ్చిచ్చి వెళ్ళిపోదామే అంది నెమలి ఖాళీ బిందె తీసుకొస్తూ. మీరు రండి, గిలక బావి చూపిస్తాను, మీ బస్తీలో చూసుండరు నడుస్తూనే పిలిచింది. ఇంటికి సుమారు 20 గజాల దూరంలో ఉంది బావి. తోటలో 3 బోర్లు ఉన్నాయి, కానీ నీళ్లు చప్పగా ఉంటాయి. ఇంటికి కావలసిన నీళ్ళు ఇక్కడి నుంచే మోసుకుంటారట. బావి గొప్పగా అనిపించలేదు, కానీ దాని దగ్గరికి వెళ్ళే తోవ మాత్రం అద్భుతంగా ఉంది. దానికి 2 వైపులా ఆకుపచ్చటి పచ్చిక మధ్య పూల మడులు.
అవి కూడా ఎలాగా సీతాకోచిలకల్లాగా, మామిడి పిందెల్లాగా, గోపురంలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క రంగు పూలతో ప్లాన్ గీసి పెంచినట్టు ఎంతో గొప్పగా. నేను ఆసక్తిగా చూడటం గమనించి చెప్పింది నెమలి. నీళ్ల చెమ్మకి తోట అంతటా పేరు కూడా తెలియని చిన్న చిన్న మొక్కలు లెక్కలేనన్ని మొలుస్తాయి. అటు చూడండి, అలాగా అమాయకంగా బోలెడు పూలు పూస్తూ ఉంటాయి. మోగగా కాళ్ళ కింద నలిగిపోతూ ఉంటాయి. ఆ మొక్కల్ని జాగ్రత్తగా పెకిలించి తెచ్చి ఇలా పాతి పెట్టి పెంచాను. నేల మీద వేసిన బొమ్మల్లా లేవు. ఏం తోచక ఏదో పిచ్చి పనులు అంది కాస్త బిడియంగా. పిచ్చి పన? ఎంత కళాహృదయం, ఎంత ఓపిక, ఎంత ఇష్టం ఉంటే చేయగలరు ఇలాంటి పనులు. బావికి దూరంగా చెట్టు కింద పెద్ద పాము పుట్ట, దాని నిండా పసుపు కుంకుమ. భయంగా వేలెత్తి చూపించాను. అదే ఆ నాగులోరి తోట, దూరం నుంచే దండం పెట్టుకోండి అంది నెమలి భక్తిగా. బిందె ఇంట్లో దింపి వెనక్కి తిరిగాం. నిజంగానే కబుర్ల పోగు నెమలి. చెప్పింది చెప్పకుండా చెప్తూనే ఉంది ఏవేవో. పక్కంటే వస్తుందా? తిన్నగా నడవదు. వంగి ఏ గడ్డి పరకో పీకి కొరుకుతుంది. ఎగిరి ఏ కొమ్మో అందుకొని సాధించాను అన్నట్టుగా వదిలేస్తుంది. లేదా చెట్టు దిగుతున్న ఏ తొండనో మళ్ళీ పైకి తరిమి వెనక్కి వస్తుంది. ఇన్ని చేస్తున్న మధ్య మెళ్ళలో పూసల దండకున్న లాకెట్ని శ్రద్ధగా కళ్ళకద్దుకోవడం మాత్రం మర్చిపోదు. మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను ఈ పనిని. ఏ దేవుడున్నాడు దానిలో అన్నాడు నవ్వుతూ. దేవుడా? కాదు, ఇది తాయెత్తు, కొండదేవర దీవెన. మా అవ్వకి శ్రీశైలం అడవుల్లో ఉండే కోయ ధరించాట. దగ్గరుంటే అపజయం ఉండదంట. మా అవ్వకి నేనంటే చెప్పలేనంత ఇష్టం. అందుకనే నేను గొప్పదాన్ని అవ్వాలని తను వేసుకోకుండా నా మెడలో వేసిన దాన్ని. మీకు తెలుసా, 1,00,000 సార్లు ఈ తాయెత్తుకు మొక్కితే తీరని కోరికంటూ ఉండదట. ఏం తలుచుకుంటే అది అవుద్దంట. కళ్ళు పెద్దవి చేసి చెప్తూ మరొకసారి కళ్ళకద్దుకుంది. నిజమవని కాకపోని ఆ అమాయకమైన విశ్వాసానికి ముగ్ధురాలనయ్యాను. నిజంగానా? అయితే ఇది నాకు ఇస్తావా? నేను ఎన్నో పరీక్షలు రాయాలి, ఇవన్నీ పాస్ అవ్వాలి. నాకు ఇలాంటివి చాలా అవసరం. ఇస్తావా మరి అన్నాను నవ్వులాటకి. ఇబ్బందిగా మొహమాటంగా చూసింది నెమలి. వద్దులే, ఊరికి నేను అడిగాను, నీ దగ్గరే ఉంచుకో అన్నాను. తేలిక పడింది నెమలి. కానీ అపరాధం ఏదో చేసినట్టు కాస్త మొహం ముడుచుకుపోయింది పాపం. అప్పటికి 2 వంతుల తోట తిరుగుంటాం. కొమ్మల మధ్య నుంచి ఎండ ఒంటి మీదకి చుర్రుమంటోంది. ఇక చాలు, వెళ్ళిపోదాం అన్నాను. సరే. వచ్చేసేటప్పుడు చూశాను, దారికి కాస్త ఎడంగా ఫెన్సింగ్ కానుకున్న మంతెన పూల చెట్టు కింద ఒక బొమ్మరిల్లు. అవునది బొమ్మరిల్లే. అరే, అది బొమ్మరిల్లు కాదు, ఇది నాకు నువ్వు చూపించనే లేదు అన్నాను కపట నేరం ఆరోపిస్తూ. నెమలి మొహం ఎందుకో మ్లానమైంది. కాస్త ఆగి, రండి చూపిస్తాను అంది ఉదాసీనంగా. మట్టితో కట్టిన చిన్న బొమ్మరిల్లు. కర్ర ముక్కలతో గుమ్మాలు, కిటికీలు కూడా అమర్చారు. తాటాకులతో అల్లిన పైకప్పు బాగుంది, చాలా బాగుంది. ఇంటి చుట్టూరా చెట్ల కొమ్మలతో దడి. ఇంటి ముందు ఇంటి పెద్దల్లాగా 2 పెద్ద చెక్క బొమ్మలు, వాళ్ళ పిల్లలకు మళ్ళీ 2 చిన్న బొమ్మలు. బట్టలు కట్టి పూసల గొలుసులేసి భలేగా ఉన్నాయి. మా తమ్ముడు నేను కలిసి కట్టుకున్నాం ఇది అంది నెమలి క్లుప్తంగా. తమ్ముడా? ఎక్కడా కనిపించలేదే. 4 ఏళ్ళయింది పోయి. జబ్బు చేసింది. ఇక్కడి నుంచి 2 మైళ్ళు వెళ్ళాలి ఆసుపత్రికి. తీసుకెళ్లేలోగా చచ్చిపోయాడు చెప్పింది నెమలి గాద్గదికంగా. అంతలోనే కళ్ళు తుడుచుకుని మామూలైపోయింది. వాడు నేను ఈ బొమ్మలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం, పుట్టినరోజులు చేసేవాళ్ళం, మామిడాకుల బూరలు ఊది బాగా సందడి చేసేవాళ్ళం అంది ఉత్సాహంగా. ఇప్పుడు అవేం లేవు, పాడైపోకుండా చూస్తానంతే అంది ఉదాసీనంగా. వచ్చేసేటప్పుడు బొమ్మరింటి గుమ్మల్లో నుంచి చెయ్యి లోపలికి పొనిచ్చి ఏదో యువతలకి లాగింది నెమలి. అదొక నల్లని పట్టుతాడు. 7-8 మెరిసే రాళ్ళు అంటించిన లక్క పూసలు, చింతపిక్క లాంటి గింజ ఒకటే గుచ్చున్నాయి దానికి. ఇది మా తమ్ముడు మొలతాడు, వాడి గుర్తుగా దాచుకున్నాను ఇది అని భారంగా వెనుతిరిగాం. ఇక ఎంట్రన్స్కి దగ్గరగా వచ్చేసినట్టున్నాం. మా అమ్మ అదిలింపులు, మా రఘుగాడి బెదిరింపులు, మా అమ్మ మందలింపులు లీలంగా వినిపిస్తున్నాయి. నెమలి ఆగింది. మీరు ఇంకా వెళ్ళగలరు కదూ, అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకో చాలా దిగులు అనిపించింది. కొన్ని గంటల్లో నాకు ఇంకో ప్రపంచాన్ని చూపించింది, ఆత్మీయతను పంచింది. ఈ నేస్తాన్ని తిరిగి చూడగలనో లేదో. 2 అడుగులు ముందుకు వేసిన నెమలి చటక్కన వెనక్కొచ్చింది. నన్ను మర్చిపోరు కదూ అంటూ. విడిచిపెట్టలేనట్టు ఆరాటంగా. నెమలి తన చేయి నా చేతిలోకి తీసుకున్నాను ఆప్యాయంగా. తెలియకుండానే కళ్ళల్లో చెమ్మ చేరింది. ఇంతటి అభిమానానికి తనకు నేనేమి ఇవ్వగలను? ప్రేమగా చేతులు 2 చాచాను నేను. ఇక 6 నెలల తర్వాత మా ఇంటికి వచ్చాడు అర్జునుడు. పెళ్లి శుభలేఖ ఇవ్వటానికా? కాదు, పురుగు ముట్టి నెమలి చనిపోయింది. ఒంటరిగా ఉండలేక కవులు వదిలేసి వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నారట, చెప్పిపోవడానికి వచ్చాడు.
వెళ్ళే ముందు నా చేయి చాపమని అందులో పెట్టాడు తాయెత్తున్న పూసల దండ. దాన్ని నాకిమ్మని మరీ మరీ చెప్పిపోయిందట నెమలి. నీళ్లు నిండిన నా కళ్ళు మసకబారాయి. ఎన్నో ఏళ్లు గడిచాయి. అప్పటికీ నెమలి తలపు సన్నజాజి పరిమళంలా నన్ను ఆహ్లాదపరుస్తూనే ఉంది. అదండి, అంతగానో ఎంతో ఇష్టపడ్డారు నెమలి అని. కానీ నెమలి ఈ రోజున లేదు, అంటే ఆ కథలో. అది వాళ్ళందరికీ కూడా నీళ్లు నిండిపోయాయి అన్నమాట, కళ్ళు మసకబారిపోయినాయి. ఎందుకంటే ఎవరైనా కలిసి ఉన్నారనుకోండి, కొన్నాళ్ళు ఎవరైనా పోతే చాలా బాధ అనిపిస్తుంది. అందులో మిత్రుత్వంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆ ఇంపాక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.